వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది ప్రతిరోజు వ్యాయామం చేయాలి, అందులోనూ నడక చాలా మంచిది అంటుంటారు. ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు నడిస్తే పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటుంటారు. అలా కాకుండా వర్క్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఆహారం తీసుకున్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, లేదంటే లంచ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, డిన్నర్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు చేస్తే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు, అలాగే ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి అనాలిసిస్ రీసెంట్గా రీసెర్చ్ అనాలిసిస్ అంతా కూడా బయటకు వస్తుంది. అసలు ఇది కరెక్టేనా? ఒకేసారి ఉదయం పూట 45 నిమిషాలు నడవడం మంచిదా, లేదంటే సాయంత్రం నడవడం మంచిదా, లేదంటే ఫుడ్ తీసుకున్న తర్వాత ఇలా 10 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు అలా నడిస్తే మంచిదా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా కొన్ని రీసెర్చ్ అనాలిసిస్ చూస్తే ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే మామూలుగా ఒకేసారి వాకింగ్ చేసే వాళ్ళకంటే వీళ్ళలో రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. నిజమేనా? అది కరెక్టే. అంటే మార్నింగ్ 30 మినిట్స్ వాక్ చేసి, నైట్ 30 మినిట్స్ వాక్ చేసి, దినమంతా మీరు ఇన్యాక్టివ్గా ఒకే ప్లేస్లో ల్యాప్టాప్లో పని చేస్తే అది ఎక్కువ లాభం ఏం లేదు. కంపారిటివ్లీ మీల్స్ తర్వాత, స్పెషలీ మీల్స్ 30 మినిట్స్ తర్వాత ఒక 10-15 మినిట్స్ వాక్ చేయాలి. అది చాలా బెనిఫిషియల్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్, ఇలా 3 సార్లు 3 టైమ్స్ చేయాలి. ఆ గ్యాప్ ఉండాలి, అంటే ఇమ్మీడియట్గా చేయొద్దు. 30 మినిట్స్ గ్యాప్ ఉండాలి. మన ఫుడ్ స్లోలీ డైజెషన్ స్టార్ట్ అవుతుంది, స్టమక్కి వెళ్తుంది. అప్పుడు 30 మినిట్స్లో మన షుగర్ స్పైక్ వస్తుంది మన బ్లడ్లో. అప్పుడు మీరు యాక్టివిటీ చేస్తే ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఆ షుగర్ స్పైక్స్ రాదు. స్పెషల్లీ నార్మల్ పీపుల్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ప్రీ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగం ఉంది. ఇట్ ఈస్ బెస్ట్ రీసెర్చ్ యాక్చువల్లీ, టోటలీ ప్రూవన్. 3 మీల్స్లో 30 మినిట్స్ తర్వాత ఒక 10-15 మినిట్స్, అది కూడా నార్మల్ వాక్, నాట్ వెరీ ఫాస్ట్. వెరీ ఫాస్ట్ చేస్తే మరీ ఇండైజెషన్, ఎసిడిటీ ఇవన్నీ వస్తాయి, గ్యాసెస్ అవుతుంది. నార్మల్ వాక్ చేయండి 10-15 మినిట్స్. దట్ ఈస్ బెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ గ్లూకోజ్ లెవెల్స్. అలాగే నైట్ టైం డిన్నర్ తర్వాత ఒక 5 నిమిషాలు ఎక్కువ చేసినా కూడా ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. నిజమే అంటారా? అదే నిజమే. ఎందుకంటే నైట్లో స్పెషలీ మనకి లీజర్ కూడా ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ ఉంటాము. నెక్స్ట్ ఎక్కువ 10-20 మినిట్స్ ఎక్కువ చేస్తే మరి మన బాడీ ఎనర్జీ లెవెల్స్ కొంచెం స్పెండ్ అవుతుంది నైట్లో. దానివల్ల మనకి మంచి స్లీప్ వస్తుంది. దట్ ఈస్ వన్ మోర్ యాడెడ్ బెనిఫిట్, బోనస్. మీ 20 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ కొంచెం స్లో అయిన తర్వాత మీకు మీ మెటబాలిజం స్లో అవుతుంది, మీ స్లీప్ విల్ ఇంక్రీస్, సౌండ్ స్లీప్ వస్తుంది. కానీ ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, వింటున్నాం, ఎంటీ స్టమక్లో అర్లీ అవర్స్లో, అర్లీ మార్నింగ్లో వాకింగ్ చేసినా, లేదంటే వ్యాయామం చేసినా, జిమ్ చేసినా చాలా బెస్ట్ అంటుంటారు. లేదు కుదరనప్పుడు సాయంత్రం చేయండి అంటుంటారు. కానీ రీసెంట్గా వస్తున్నటువంటి అనాలిసిస్ చాలా కన్ఫ్యూజన్ గురి చేస్తున్నాయి. ఏది బెస్ట్ అంటే అర్లీ అవర్స్లో చేయడం కరెక్టా, లేదంటే మీరు చెప్తున్నట్టుగా, లేదంటే కొన్ని అనాలిసిస్ చెప్తున్నట్టుగా ఆఫ్టర్ ఫుడ్ చేయడం వల్ల బెస్టా? క్లారిటీ మిస్ అవుతుంది ఇక్కడ. ఇది స్ట్రాంగ్గా మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా శ్రద్ధా వ్యాసం నేను చెప్తున్నాను, నమ్మండి, ఇది చేయండి అని మీరు స్ట్రాంగ్గా మా వ్యూవర్స్కి చెప్పగలరా? డెఫినెట్లీ. ఈ 2 డిఫరెంట్ సినారియోస్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక హెల్దీ వాడు ఉన్నాడు, నో ఓవర్ వెయిట్, ఓకే, నో డయాబెటీస్, నో ప్రీ డయాబెటీస్, వాళ్ళు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి బెస్ట్. అప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ హై వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు, గ్లూకోజ్ అవన్నీ ప్రాబ్లం లేదు. ఓన్లీ వాళ్ళు క్యాలరీ బర్న్ చేస్తున్నారు, ఎనర్జీ లెవెల్స్ పెంచుతున్నారు. అప్పుడు వాళ్ళకి జాగింగ్ కానీ, జిమ్ కానీ పర్ఫెక్ట్, ఎంటీ స్టమక్. నైట్ కూడా సేమ్ ప్రాసెస్ వాళ్ళకి. అంటే మార్నింగ్ చేయలేకపోయిన వాళ్ళు ఈవినింగ్ చేయొచ్చు. కానీ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ బెటర్ మీల్స్ కానీ. వాళ్ళు కావాలంటే మార్నింగ్ కూడా చేయొచ్చు, కానీ వాళ్ళకి ప్రీ డయాబెటీస్ ఉంది కదా, ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ రాదు వాళ్ళకి. నైట్ చేయొచ్చు, కానీ దిస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఆఫ్టర్ మీల్ వాక్ పర్ఫెక్ట్ ఫర్ గ్లూకోజ్ కంట్రోల్. నార్మల్ వాకింగ్, నాట్ వెరీ ఫాస్ట్, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్ అలాంటివి చేయకూడదు. వర్కౌట్స్ ఏమైనా చేయొచ్చా? వర్కౌట్ చేయొచ్చు, వాళ్ళు కావాలంటే మార్నింగ్ యోగా చేయొచ్చు. యోగా ఇస్ నాట్ వెరీ ఎక్స్ట్రీమ్. యోగా మెయిన్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్ యోగా ఇస్
స్లోలీ మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ప్రీ డయాబెటీస్ వాళ్ళు కూడా హాయిగా యోగా చేయొచ్చు. బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అంటే నేను అడిగేది ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ ఫుడ్ వర్కౌట్స్ చేయొచ్చా? ఆఫ్టర్ ఫుడ్ కాదు, వాళ్ళు చేయాలంటే మరి మార్నింగే చేయాలి, మార్నింగ్ లేక ఈవినింగ్ చేయాలి. ఓన్లీ వాకింగ్ మాత్రమే చేయాలి ఆఫ్టర్ ఫుడ్. ఆఫ్టర్ ఫుడ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఫుడ్ అంతా మరి రీగజిటేషన్ అవుతుంది, మరి అసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. సో ఆఫ్టర్ మీల్స్ వద్దు, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ దే కెన్ డు. ప్రీ డయాబెటిక్లో ఉన్నవాళ్ళు వాకింగ్ బెస్టా, యోగా బెస్టా, మెడిటేషన్ బెస్టా, వర్కౌట్స్ బెస్టా, జిమ్ బెస్టా, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు ప్రీ డయాబెటీస్ వచ్చేసింది, సో ఆ స్టేజ్లో నుంచి వెనక్కి రావాలంటే ఇమీడియట్గా జిమ్కి వెళ్ళిపోవాలి, హెవీగా వర్కౌట్ చేసేయాలి, లేదా ఇంట్లో ఎక్కువగా హెవీ వర్కౌట్ చేయాలి, లేదా మార్నింగ్ ఎక్కువగా వాకింగ్ చేయాలి, లేదు మీరు చెప్పినట్టుగా ఈ 3 పద్ధతుల్లో ఆఫ్టర్ ఫుడ్ తర్వాత హెవీగా వాకింగ్ చేస్తూ ఈవినింగ్ జిమ్, ఈవినింగ్ మార్నింగ్ స్విమ్మింగ్, ఇలా రకరకాలుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? నా ప్రకారంగా అయితే మార్నింగ్ వాళ్ళు వర్కౌట్ చేయవచ్చు. ఇంకా వాళ్ళు డైరెక్ట్గా డయాబెటీస్ లేదు, ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే ఉన్నారు, వెయిట్ లాస్ కూడా కావాలి వాళ్ళకి మెయిన్, అప్పుడు మార్నింగ్ వర్కౌట్ చేయవచ్చు వాళ్ళు కావాలంటే. ఆర్ యోగా, ఎనీథింగ్ విచ్ సూట్స్ దేర్ బాడీ, ఏజ్ ప్రకారంగా మెటబాలిజం ప్రకారంగా చూస్ చేయవచ్చు. కానీ ఈ మీల్స్ పద్ధతి అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈవినింగ్ దే కెన్ గో ఫర్ అ ఫాస్ట్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, బట్ డోంట్ డూ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఈవినింగ్. మరి మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, బాడీ ఎక్సైటెడ్ స్టేట్లో వెళ్ళిపోతుంది, అప్పుడు స్లీప్ మరీ ఇంటర్ఫేర్ అవుతుంది, లేట్ నైట్ టీవీ వ్యూయింగ్, స్క్రీన్ వ్యూయింగ్, ఈటింగ్ ఇవన్నీ అవుతుంది. సో బెటర్ టు డూ ఇన్ ద మార్నింగ్. ఏదైనా వర్కౌట్ కావాలంటే మార్నింగ్ చేయొచ్చు, దినమంతా ఈ పద్ధతి ఫాలో చేయాలి వాళ్ళు కంపల్సరీ. మీరు చాలా సీనియర్ డైటీషియనిస్ట్, న్యూట్రిషనిస్ట్, అలాగే చాలా మంది పేషెంట్స్ కూడా మీ దగ్గరకు వస్తుంటారు. ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రీ డయాబెటిక్గా ఉన్నవాళ్ళు, అబ్బా చాలా మనం కష్టపడైనా సరే డయాబెటీస్ స్టేజ్లోకి వెళ్లకుండా ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోవాలని చాలా మంది కూడా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఈ మెథడ్స్ అన్ని ఫాలో అయ్యి, మీరు చెప్పిన ఈ డైట్ తీసుకుంటే, మీరు చెప్పినట్టుగా 6 to 7 hours మంచి స్లీప్ తీసుకుంటే ఎన్ని మంత్స్ లోపల వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది? ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ కావాలంటే కొంచెం పేషెంట్ ఉండాలి, ఇమీడియట్ రాదు. ఫస్ట్ థింగ్ నా అడ్వైస్ ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రీ డయాబెటీస్ ఉంది అని మీ రిపోర్ట్ వచ్చినప్పుడు చాలా స్టేట్లో వెళ్ళొద్దు. అది చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ నాకు వచ్చేస్తుంది అని ఆ స్ట్రెస్లో మరీ మీ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంది. టెన్షన్ పడకూడదు, టెన్షన్ పడవద్దు, ఎలా అయినా నేను తగ్గించుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి, డైట్ చేంజ్ చేయండి, వర్కౌట్ చేయండి, మీల్ వాకింగ్ చేయండి, నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయండి, మెడిటేషన్, ఇవన్నీ చేసి గుడ్ స్లీప్ తీసుకుంటే 3 to 6 months నాకైతే ఆ రేంజ్లో వచ్చేసింది మా పేషెంట్స్కి. 3 నుంచి 6 నెలలు 3 to 6 monthsలో వాళ్ళ రిపోర్ట్స్ మరీ రిపీట్ ఆ చేస్తారు. పారామీటర్స్ ఎంత చేంజ్ అవుతాయి ఒకసారి చెప్పగలరా? అంటే ఇప్పుడు 6.4 వచ్చిందంట, అది ఆల్మోస్ట్ నియర్ టు డయాబెటీస్. 6.8 ఇస్ ద డయాబెటీస్, 6.4 వచ్చేసింది HbA1c. సో ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ 6.4 నుంచి 6.2 వస్తుంది, నెక్స్ట్ 6 monthsలో 6.1, మరి 5.7 వరకు కూడా వచ్చింది జనాలకి, కానీ అది 6 to 8 months పడింది. ఓకే, సో 1 year వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది, ఎక్కడ కూడా డీలా పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ కాన్ఫిడెన్స్ ని పోగొట్టుకోకుండా సేమ్ ఇది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, లైఫ్ యాక్టివ్ చేయాలి, మెయిన్ అది, లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి, యాక్టివ్ ఉండాలి. అది థ్యాంక్ యూ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.